ఇవాళ తెలంగాణ సమాజం అంతా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్ని ఆసక్తిగా చూస్తున్నారు. ఏం జరగబోతుంది ఎన్నికలలో? ఈ ఎన్నికలలో నీతి నిజాయితీ గెలవబోతుందా, లేదా అధికార మదంతోని కాంట్రాక్టర్లు ఇచ్చిన కమిషన్లతోని వేలాది కోట్ల రూపాయలు సంపాదించిన టీఆర్ఎస్ బీజేపీ గెలవబోతుందా అని చెప్పి తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. ఇవాళ ఈ ఎన్నికలు 80 నెలల నుంచి రాష్ట్రంలో కేసీఆర్ గారు, దేశంలో నరేంద్ర మోడీ గారు హామీలు ఇచ్చి 2 సార్లు ఒకరు ముఖ్యమంత్రి అయినరు, ఇంకొక ఆయన ప్రధానమంత్రి అయినరు. మరి 2 సార్లు వీళ్ళు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులైనా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, రైతులు, మహిళలు, మైనారిటీలు ఈరోజు దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నారు. ఒక రకమైన ఆందోళనతోని తమ భవిష్యత్తు గందరగోళంలో ఉంది. ఇప్పుడు మా తరఫున కొట్లాడే వాళ్ళు ఎవరు అని చెప్పి వాళ్ళు దేవుడి వైపు చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అంతో ఇంతో రాష్ట్ర ప్రభుత్వం మీద అజమాయిషీ చేసైనా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సి ఉండే. కానీ నరేంద్ర మోడీ గారు రాజకీయ ప్రయోజనం కోసం కేసీఆర్ గారు, మోడీ గారు జట్టు కట్టిండ్రు తప్ప తెలంగాణ ప్రజలకు మేలు చేయడానికి మోడీ, కేసీఆర్ ఇద్దరు ప్రయత్నం చేస్తలేరు. రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఇటు కేసీఆర్ అయినా అటు మోడీ అయినా వీళ్ళిద్దరు ఇచ్చిన హామీలు అమలు జరగాలంటే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే నిజంగా పేద ప్రజలకు మేలు జరుగుతుంది, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయన్న సంగతి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మిత్రులారా, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ పథకం కానీ, రైతు రుణమాఫీ కానీ, అదేవిధంగా కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ముసుగులో ఇవాళ పేదలకు అన్యాయం చేసిన కేసీఆర్ను నిలదీయాలన్నా, 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ జరగాలన్నా, మా హైదరాబాద్ నగరంలో ఉన్న పేదోళ్లకు ఇంటి కిరాయిల బాధలు తప్పించి ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మోసం చేసిన కేసీఆర్ను నిలదీయాలన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇవాళ మీరు ఆలోచన చేయండి. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, చదువుకున్న యువకులకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు రాని నిరుద్యోగులకు ఏదైతే ఆయన నిరుద్యోగ భృతి నెలకు 3,000 ఇస్తా అన్నాడో అది అమలు జరగలేదు. అదేవిధంగా 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ జరగలేదు. ఆరోగ్యశ్రీ పథకం గురించి అడిగేవాడు లేడు. ఇవన్నీ పక్కన పెడితే మొన్న జంట నగరాలలో వచ్చిన వానలకు టీఆర్ఎస్ వాళ్ళు చెరువులు ఆక్రమించుకుంటే ఇవాళ చెరువులలో టీఆర్ఎస్ వాళ్ళు ఇండ్లు కట్టుకుంటే ఇవాళ నీళ్ళేమో మన ఇండ్లలోకి వచ్చినాయి. పాపం చేసింది టీఆర్ఎస్ వాడైతే నీళ్ళల్లో మునిగిపోయింది పేదోళ్ళు. మరి ప్రతి పేదవాడి కుటుంబానికి నీళ్ళల్లో మునిగిన ప్రతి వాడికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు జిహెచ్ఎంసీ ఎన్నికలలో అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు. వీడు 10,000 ఇస్తా అంటే వాడు 25,000 ఇస్తా అన్నాడు. ఇక ఆయన అయితే లారీ పోతే లారీ, సైకిల్ పోతే సైకిల్, బండి పోతే బండి ఇస్తా అన్నాడు బండి సంజయ్. మరి ఇవాళ ఓట్లు వేయించుకుని 48 మంది కార్పొరేటర్లు గెలిచినారు. ఎవరికైనా బీజేపీలు 25,000 ఇచ్చిండ్రా, బండి ఇచ్చిండ్రా, లారీ ఇచ్చిండ్రా, పోనీ సైకిల్ ఇచ్చిండ్రా, కనీసం అనా పైసనన్న పేదోడికి ఇచ్చిండ్రా? కేసీఆర్ ఇస్తాన్న 10,000 అక్కడనే పోయినాయి. బీజేపీ ఇచ్చిన హామీ నీటి మూటలైపోయి మూసీలో కొట్టుకుపోయినాయి. కాబట్టి ఈరోజు మరి 2 రకాలుగా హామీలు ఇచ్చి మోసం చేసిన వీళ్ళిద్దరూ ఈరోజు ఎన్నికల బరిలో దిగిను. బీజేపీ అభ్యర్థి ఎవరో కాదు, మన ప్రాంతం వాడే, మనకు సుపరిచితుడే. ఎమ్మెల్యేకి నిలబడ్డాడు, ఎంపీకి నిలబడ్డాడు, రకరకాలుగా నిలబడ్డాడు. ఆయన అదృష్టం బాగుండి ఎమ్మెల్సీకి మనం ఓట్లు వేసినాం 6 ఏళ్ళు అయింది. నేను మొత్తం 3 జిల్లాలు అడగదలుచుకోలే. మల్కాజ్గిరి లేదన్న బస్తికి వచ్చిండా? నీళ్ళల్లో మునిగినప్పుడు ఎవరికైనా సాయం చేసిండా? కొట్టుకపోయిన కుటుంబాలనన్నా బలకరించిండా? శ్రీ మీద అమ్మాయి కదా,
కాలువలు శ్రీమేధ అనే అమ్మాయి కొట్టుకపోతే కనీసం ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి 10 లక్షల రూపాయల సాయమాన్ని ఇప్పించండా, ఓపెన్ నాలాల మీద కనీసం స్లాబ్లను నేర్పించండా? ఏం చేసిండు రామచంద్రరావు గారు? ఏమి చేయలేదయా. ఆయన చేసిందల్లా ఒకటే, బుద్ధిమంతుడని మనం అందరం సర్ది కడితే బొడ్రాయి కాడ పోయి కూర్చొని భోజనం చేసి మళ్ళీ ఇంటికి వచ్చిండట ఆకలి అవుతుందని. పట్టభద్రులందరూ ఓట్లేసి గెలిపించి శాసన మండలికి పంపిస్తే 6 ఏళ్ళు పోయి అందులో కూర్చొని మళ్ళీ వచ్చాడు, మళ్ళీసారి ఓట్లేస్తే మళ్ళీ పోయి అందులో వండుకుంటాను. నువ్వు నిద్రపోనికే నానే నీకు ఓట్లేసింది. ఈ 6 ఏళ్ళలో ఎప్పుడైనా రాష్ట్రం మొత్తం గురించి ఇచ్చిపెట్టు, ఈ ప్రాంతం నువ్వు ఉండే ప్రాంతం, నువ్వు పుట్టి పెరిగిన ప్రాంతం మల్కాజ్గిరి ప్రజల కోసం అని ఎప్పుడైనా కొట్లాడినవా? నిన్న కాక మొన్న వామనరావు దంపతులను నడి బజార్లో హైకోర్టు న్యాయవాదులను గొడ్లను నరికినట్టు నరికి చంపితే నీ చేతుల కేంద్రంలో ప్రభుత్వం ఉంది, హోంశాఖ ఉంది, ప్రధానమంత్రి ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు. ఈ టీఆర్ఎస్ నాయకులు చేసిన హత్యలకు ఢిల్లీ నుంచి సిబిఐ విచారణకు ఆదేశించి కేసీఆర్ను కేటీఆర్ను టీఆర్ఎస్ వాళ్ళ బట్టలు ఇప్పదీసి బరిబట్టల బజార్లో నిలబెట్టి కొట్టించాల్సి ఉండే. ఆ పని చేయలే కానీ ఇవాళ ఓట్లు అడగడానికి వచ్చిండ్రు బీజేపీ వాళ్ళు. నేను అడుగుతున్న, నడి బజార్ల న్యాయవాదులను చంపిస్తే ప్రశ్నించని, లేకపోతే చంపినోళ్ళని శిక్షించని పార్టీ ఇవాళ ఓట్లు అడిగే అధికారం ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ రామచంద్రరావు గారిని సూటిగా అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 7 ఏళ్ళైంది మోడీ ప్రధాని. 14 కోట్ల ఉద్యోగాలు ఈ దేశంలో ఇవ్వాలి. ఆ లెక్కన తెలంగాణ 30 రాష్ట్రాలు అనుకుంటే ఒక్క తెలంగాణకే 40 లక్షల ఉద్యోగాలు రావాలి. నేను అడుగుతున్న రామచంద్రరావు గారిని, కనీసం 4 ఉద్యోగాలైనా మీరు ఇచ్చిండ్రా? అయితే గీతే మీరు ఒక ఉద్యోగం ఇచ్చిండ్రు, అది కిషన్ రెడ్డికి ఇచ్చారు. అది మీ వాళ్ళకే వచ్చింది తప్ప పేదోళ్ళకి ఏమన్నా వచ్చిందా? ఇవాళ నరేంద్ర మోడీ గారు నట్టేట ముంచి ఇంకా మేము ఎమ్మెల్సీ గెలిస్తే ఏదో పనులు చేస్తామంటారు. ప్రధానమంత్రి కంటే ఎమ్మెల్సీ పదవి పెద్దదా? మీ చేతిలో ప్రధానమంత్రి ఉండు, కేంద్ర ప్రభుత్వం ఉంది, 22 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. మన గ్రేటర్ హైదరాబాద్ మునిగిపోయినప్పుడు పేదవాళ్లకు 10,000 కోట్ల రూపాయల కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడున్న పేదలకు మీరు సాయం చేస్తే, మీరు మల్కాజ్గిరి కాడ కాలు మీద కాలేసుకొని కూర్చుంటే పేదోళ్ళందరూ పట్టభద్రులందరూ కలిసి నీకు ఓట్లు వేపించి గెలిపించి ఉండేటోళ్ళు. ఏం చెయ్యనందుకే కదా ఇవాళ మీరు ఓట్లు అడగడానికి మళ్ళీ బజార్లకు బయలుదేరింది. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ మభ్యపెట్టి ప్రజల్ని మాయమాటలు చెప్పి నరేంద్ర మోడీ బొమ్మ చూపించి ఇవాళ గెలవాలనుకుంటారు. నరేంద్ర మోడీ పంజాబ్లో మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఒక్క సీటు కూడా గెలవలే. 109 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లు, మొత్తం 117 ఎన్నికలు జరిగితే 117కి 117 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మిత్రులారా, మీరు రాసి పెట్టుకోండి. నిన్నగాక మొన్న ఢిల్లీలో మున్సిపల్లో ఉప ఎన్నికలు జరిగినాయి 5 కార్పొరేటర్లకు. 5 బీజేపీవే. 5 4 ఆప్ గెలిచింది, 1 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 10,500 మెజార్టీతో ఢిల్లీలో గెలిచింది. మోడీ పతనం ఢిల్లీలోనే మొదలైంది. ఢిల్లీలో మొదలైన మోడీ పతనం గల్లీ వరకు వస్తుంది. బీజేపీ ఇంకా ఏమీ చెయ్యదు. బీజేపీ కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. ఇక్కడున్న ప్రజల్ని మోసం చేసి ఇవాళ బీజేపీ ప్రజల్ని వంచాలనుకుంటుంది. ఇక్కడ చాలామంది దళితులు, గిరిజనులు, బీసీలు, బలహీన వర్గాలు ఉన్నారు. ఆనాడు చదువుకున్న దళిత, గిరిజన, బలహీన వర్గాలకు ఉద్యోగాలు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే వాళ్లకు రిజర్వేషన్లలో ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎల్ఐసి తెచ్చింది, రైల్వేస్ తెచ్చింది, ఎయిర్వేస్ తెచ్చింది, బీడీఎల్ తెచ్చింది, ఐడిపిఎల్ తెచ్చింది, బిహెచ్ఎల్ తెచ్చింది. బ్యాంకులు తీసుకొచ్చి ప్రైవేట్లో ఉన్న బ్యాంకులను జాతీయం చేసి వీటన్నిట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు చేసి చదువుకున్న దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ ఈ పేదోళ్ళ కోసమే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేసి లక్షలాది ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇవాళ రైల్వేస్ ప్రైవేట్ చేస్తుండు, ఎల్ఐసిని తెగనమ్ముతుండు, ఇవాళ ఎయిర్లైన్స్ని ఇండియాకు అప్పచెప్పిండు, ఎయిర్పోర్ట్లు అదాని అంబానీలకు అప్పచెప్పిండు, విశాఖ ఉక్కును ఇండియాకో గుజరాత్ వరకు అమ్ముకుంటుండు. ఆనాడు పేదోళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని పెట్టి అందులో రిజర్వేషన్లు అమలు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు
ఇవాళ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇస్తే ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళకు అమ్ముతున్నాడు మోడీ. ప్రైవేట్లో అమ్మితే రిజర్వేషన్లు ఉంటాయా? దళితులకు, గిరిజనులకు, బీసీలకు ఉద్యోగాలు వస్తాయా? ఇవాళ ఉన్నాయి, కొత్తవి ఇవ్వకపోయినావు. 2 కోట్ల ఉద్యోగాలని ఇస్తా అని మోసం చేస్తే మోసం చేసినావు. కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు, కానీ ఉన్నాయి ఊడబెరికేసి పొరకాట పెట్టి ఊడ్చేసి అదానీ అంబానీలకు, అమెజాన్లకు ఈ దేశాన్ని తెగ నమ్మితే ఈ చదువుకున్న దళిత, గిరిజన, బలహీన వర్గాల యువకులు ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలి? వీళ్ళందరూ పోయి నక్సలైట్లలో చేరాలనా అని చెప్పి నేను నరేంద్ర మోడీని నేను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశ నిర్మాణంలో దళిత, గిరిజన, బలహీన వర్గాలను భాగస్వాములను చేసి మేం చేస్తే ఇవాళ సంస్థలను అన్నిటిని కూడా అదాని అంబానీలకు అమ్మి వీళ్ళని నడి బజార్లో నిలబెడుతున్నాం. ఇవాళ చదువుకున్న గిరిజనులు, దళితులు, బలహీన వర్గాలు, ఇతర చదువుకున్న యువకులు ఆలోచన చేయండి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని, లాభసాటిగా ఉన్న లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న ఎల్ఐసి, రైల్వేస్ లాంటి సంస్థల్ని ఇవాళ ప్రైవేట్ వాళ్ళకు బీజేపీ అమ్ముతుంది. రేపు ఈ దేశం పరిస్థితి ఏం కావాలనో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ప్రైవేటీకరణ ఆగాలంటే, ఈ దేశాన్ని నరేంద్ర మోడీ అమ్ముకుంటుంటే అట్టు పడాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాలన్న సంగతి మీరు ఆలోచన చేసి ఓటేస్తే మేము ప్రశ్నిస్తాం. ఇవాళ టీఆర్ఎస్ గెలిస్తే ఆడబోయి చేసేదేం లేదు. ఆల్రెడీ 38 గొడ్లు ఉన్నాయి దొరగారి దొడ్లో, 39 అవుతారు. అంతేనా? ఇప్పుడు ఈడో ఎమ్మెల్యే ఉన్నాడు, పోయి అడుగుతాడా? ఆ పక్కన ఎమ్మెల్యే ఉన్నాడు కుక్కట్పల్లి, అడుగుతాడా? ఉప్పల్లో ఎమ్మెల్యే ఉన్నాడు, అడుగుతాడా? ఎల్బీ నగర్లో కానీ పొడుస్తా అని పోయిండు, అడిగిండా? కుత్బుల్లాపూర్లో ఉన్నాడు, అడిగిండా? మల్కాజ్ గారు ఏంది మేడ్చల్లో ఉన్నాడు, అడిగిండా? ఇట్లా 100 మంది 100 గొడ్లు ఉన్నాయి దొరగారి దొడ్లో, ఎవడన్నా అడిగిండా? వాళ్ళు ఏం అడిగారు? దొడ్లో ఇంత గడ్డి పెడితే తిని పెండ పెట్టాల్సిందే తప్ప ఇంకా పనికొచ్చేది ఏం లేదు. కాబట్టి ఇవాళ పేదల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, నిరుద్యోగ యువత కోసం, విద్యార్థుల కోసం, అమరవీరుల కుటుంబాల కోసం, ఉద్యమకారుల కోసం, మహిళల కోసం, మైనారిటీల కోసం ప్రశ్నించే గొంతు ఉండాలంటే జిల్లాల చిన్నారెడ్డిని గెలిపించాలి. ఈ రాష్ట్రాన్ని సరైన దిశగా నడిపించాలంటే, కేసీఆర్ను వండబెట్టి దంచాలంటే జిల్లాల చిన్నారెడ్డి గెలవాలి. అక్కడ జీవనాన్ని ఎట్లా గెలిచిండో ఇక్కడ జిల్లాల చిన్న గెలవాలి. ఇక్కడున్న మిత్రులారా మీరు ఆలోచన చేయండి. ఆ ప్రాంతం మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ 4 జిల్లాలకు కలిసి పట్టభద్రుల ఎన్నికలు జరిగినాయి. కేసీఆర్ అక్కడనే ఉండు, కేటీఆర్ అక్కడనే మంత్రి, హరీష్ రావు అక్కడనే మంత్రి, సంతోష్ రావు ఎంపీ, కవితమ్మ ఎమ్మెల్సీ. కేసీఆర్ కుటుంబంలో 5 మంది ఉన్నారు 4 జిల్లాల. అయినా పట్టభద్రులు పట్టుబట్టి టీఆర్ఎస్ను పళ్ళు రాలగొట్టారు, మూతి మీద కొట్టి. అవునా? మరి ఇక్కడ ఎవ్వలేడు వాడు. మరి మనం ఎట్లా కొట్టాలి? మనం ఏం చేయాలి? మీరు ఆలోచన చేయండి. ఆ ప్రాంతంలో కేసీఆర్ కుటుంబాన్ని మొత్తాన్ని సగం రాత్రి పూట మన రోడ్లు ఉడిసే, మన కూలీల లాగా, సఫాయిల లాగా పొరకాట పెట్టి చిన్న తుణుక కూడా లేకుండా, కచ్చే కూడా లేకుండా ఊడ్చి చెత్తకుండీలో పోసిరు. మరి హైదరాబాద్లో ఉన్న మనం పౌరుషంతో పనిచేయాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు, 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, KG to PG ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, మండలానికి 30 పడకల ఆసుపత్రి అన్నాడు, నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి అన్నాడు, గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, డ్వాక్రా సంఘాలు మహాలక్ష్మి గ్రూపులను అయితే దివాలా దీపించడు. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు కొట్లాడేటోడు ఉండాలనా లేదా చట్టసభలలో మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఇవాళ ప్రశ్నించే గొంతులు ఉండాలి, ప్రజల తరఫున మాట్లాడాలి. ఇవాళ సీఎంను పిఎంను నిలదీయాలంటే, వాళ్ళు 7 ఏళ్లలో ఇచ్చిన హామీలు అమలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే పేదోళ్ళ తరఫున అడిగేటోడు ఉంటాడు, కడిగేటోడు ఉంటాడు, అవసరమైతే వంగబెట్టి దంచేటోడు ఉంటాడని చెప్పి నేను ఇక్కడ ఉన్న మిత్రులకు తెలియజెప్పదలుచుకున్నా. ఇక 3-4 రోజుల నుంచి చూస్తున్నా, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీరు చూడవచ్చు, WWF అని కుస్తీలు కొట్లాడేది వస్తుంది. అంత డూప్ ఫైట్, అది ఒరిజినల్ ఏముండదు తెలుసు కదా. వాడు 2 కొడతాడు, వీడు 2 కొడతాడు. పాత సినిమాలలో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు సినిమాలో ఫైట్ ఉంటే చూసారు కదా. ఎన్టీ రామారావు 2 కొట్టంగానే మళ్ళీ నాగేశ్వరరావు 2 కొడతాడు, ఈయనోసారి కింద పడతాడు, మళ్ళీ ఆయనోసారి కింద పడతాడు, లేచిపోతారు. అంత డూప్ ఫైటే కదా. నిన్న మన టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా నువ్వు ITIR కారిడార్ రద్దు చేసినావు అని ఒకడంటాడు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని వీడంటాడు,
నువ్వు డిపిఆర్ పంపలేదని వాడంటాడు. ఈ సన్నాసులకు తెలియాల్సింది, ఈ సన్నాసులకు గుర్తు చేయాల్సింది, ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చింది మనం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది మనం, ఇవాళ బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది మనం, ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చింది మనం, ఎయిమ్స్ ఇచ్చింది మనం, ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం అనుమతి ఇచ్చింది మనం. 2013 రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఈ తెలంగాణను పునర్నిర్మించాలి, ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించాలి, ఈ దేశంలోనే అభివృద్ధిలో మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టాలని శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ఈ ఐటీఐఆర్ కారిడార్ నుంచి మొదలు పెడితే ఇవాళ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఉక్కు కర్మాగారం కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, ఎన్టీపీసీ నుంచి 4000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు కావచ్చు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కావచ్చు, రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇవాళ మీరిద్దరు కొట్లాడుకొని దున్నపోతులు కొట్లాడి లేగదుళ్ళ కాళ్ళు దొక్కి ఇరగొట్టినట్టు ఈ 2 దున్నపోతులు అచ్చోసిన ఆంబోతులకు కొట్లాడి ఆటలో కాంగ్రెస్ పార్టీ లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇవాళ కేటీఆర్ గారు పొంకనాలు కొడుతుండి ఇది అయిపోతేనే పార్లమెంట్లో యుద్ధం చేస్తాను. నేను సూటిగా ఈ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి సవాల్ విసురుతున్నా. నరేంద్ర మోడీతో కొట్లాడతామన్నది నిజమైతే మున్సిపల్ ఎన్నికల ముందు నీ అయ్యా ఎన్నికలప్పుడు మాట చెప్పిన ఎన్నికల తర్వాత ఢిల్లీ మీద యుద్ధమే అని ఈయన బయలుదేరిండు రాజు విడలయ్యే హస్తినా అని. ఏమైందో మోడీ దగ్గరికి బిరా చా తీర్చుకొని పోయిండు. లోపలికి పోయాడు. పోయంగానే ఆయన చూడంగానే ఈయన నడువు వంగిపోయిందంట. బయటకు వచ్చినాక వినోదరావు అడిగిందంట, అదేం సార్ యుద్ధం అంటివి, కలబడదాం అంటివి, కత్తి తిప్పడం అంటే చూడంగానే వంగిపోతుంది అంటే ఏందోరా నాయన సొప్పకట్టేలాక నా నడువు ఆయన చూడంగానే వంగిపోయిందని. మరి తలుపులు మూసి మోడీ ఈయనకి ఏం బీ చూపించిండో, ఆయనకి ఎందుకు చలిజ్వరం వచ్చిందో వచ్చి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఆయలటి నుంచి ఇవాళకి బయటికి రాలేదు, ఆయన నాలుకే తిరుగుతలేదు. ఇక ఇప్పుడు కొడుకు బయలుదేరి తండ్రి అయిపోయాడు. బాప్ 1 నెంబర్ ఉంటే బేటా 10 నెంబర్ నిక్లా. ఇక ఆయన అంటున్నాడు ఇవాళ కొట్లాడుడే బీజేపీ మీద. అందుకే నేను కేటీఆర్కు సూటిగా సవాల్ విసురుతున్నా. ఐటీఐఆర్ కారిడార్ కోసం, ఏదైతే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం, బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం, గిరిజన యూనివర్సిటీ కోసం, ఎయిమ్స్ హాస్పిటల్ కోసం, 4000 మెగావాట్ల విద్యుత్ ఎన్టీపీసీ ప్రాజెక్టు కోసం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కోసం, జాతీయ రహదారుల కోసం జంతర్ మంతర్లో ఆమరణ నిరాహార దీక్ష చేద్దాం. నేను సిద్ధం, నువ్వు సిద్ధమా? మార్చి 8 నుంచి పార్లమెంటు మొదలవుతుంది. మార్చి 8 నుంచి అక్కడ జంతర్ మంతర్లో తెలంగాణకు రావాల్సిన ఏవైతే హామీలు ఉన్నాయో హామీలు సాధించుకుందాం, లేకపోతే సావనైన సద్దాం. కేటీఆర్ నువ్వు సిద్ధమా అని చెప్పి ఈ కాంగ్రెస్ వేదిక మీద నుంచి నేను సవాలు విసురుతున్నా. దీని మీద స్పందించాలి. నువ్వు స్పందించకపోతే నువ్వు ఆడివట్లోను అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి నేను మాట్లాడదలుచుకున్నా. నీ అయ్యో చెప్తుంటాడు పులినట్ల తలకాయ పెట్టా ప్రాణాలైనా ఇచ్చి తెలంగాణ వేద్దాం అనుకున్న సాగు దగ్గరకు వాపసు వచ్చినా అని నీ అయ్యే చెప్తుంటాడు. ఇక అది ఎంత నిజమో నాకు తెలియదు, కానీ నువ్వు అన్ని యుద్ధాలు చేస్తా అంటున్నావు కదా కేటీఆర్. రా జంతర్ మంతర్లో ఇద్దరం కలిసి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాం. మన తెలంగాణ కోసం, మన తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను బీజేపీ తుంగలో తొక్కింది కాబట్టి మన ఇద్దరం కలిసి తెలంగాణ భవిష్యత్తు తరాల కోసం జంతర్ మంతర్లో ఆమరణ నిరాహార దీక్ష చేద్దాం. సాధించుకుందామా సద్దామా దేనికైనా మేము సిద్ధం. నువ్వు రావాలి, నువ్వు రాకపోయినా, నువ్వు దీని మీద స్పందించకపోయినా నువ్వు ఆడవట్లోను అని చెప్పి మేము ఇందిరా పార్కు దగ్గర నీకు సీరా గాజులతో సన్మానం చేస్తామని చెప్పి నేను కేటీఆర్కి సందర్భంగా సవాల్ విసురుతున్నా. మా మహిళా కార్యకర్త మహిళలకు నేను ఒకటే చెప్తున్నా, 8 తారీఖు లోపల కేటీఆర్కి రాకపోతే మండలానికి ఒకరు రిజిస్టర్ పోస్టులో గాజులు సీరబట్ట సారబట్ట కేటీఆర్కు పంపించాలి. రిజిస్టర్ పోస్టులో మా ఆడపడుచులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే పొంకనాలు పోసిగానికంట 3 ఎడ్లంట 36 దొడ్లంట గట్లున్నది కేటీఆర్ మాటలు. రోజు లేఖలు ఎందుకు రాబాయి, రా కొట్లాడుతా అంటున్నా కదా. 8 తారీఖు నుంచి పార్లమెంటు మొదలవుతుంది. మోడీ కథ ఏందో తేలుద్దాం, మేము వస్తాం, నువ్వు రా. నేను సిద్ధం, నువ్వు సిద్ధమా కాదో తెలపాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడున్న యువమిత్రులందరికీ బాగుంది, అందరం కలుసుకున్నాం, ఇంటికి పోయి పండుకున్నాం అంటే ఫలితాలు రావు.
ఈ రోజు నుంచి ఇక్కడున్న యువమిత్రులందరూ ఒక్కరు ఒక 50 ఓట్లను టార్గెట్ చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.